అమ్మా ఈ మనవడు కూతురు కొడుకా కొడుకు కొడుకా కొడుకేడి లేడండి. లేరా? ఏమా చనిపోయారా? ఎప్పుడమ్మా? అప్పుడు 3 నెలలు 4 వచ్చాయి. వీళ్ళ అమ్మగారు ఏరి? వాళ్ళ అమ్మగారు ఎరిదండి. ఎరిది వాళ్ళ అమ్మ ఇంటికి 10 రోజులు అక్కడ ఉంటుంది, 10 రోజులు నా కాడ ఉంటారు. వాళ్ళ అమ్మకి మైండ్ సరిగా ఉండదా? ఎరిదండి, మాటలు రావు. మాటలు రాకపోతే కొడుకుని చూసుకోవడానికి అన్న నా కాడ ఉంటుంది, అక్కడ ఉంటాడు. ఒక ఆడపిల్ల ఉన్నదండి. ఆడపిల్లకి అయితే కాళ్ళు అవ్వకండి, కాళ్ళు దుమ్ము ఎత్తేసారండి చిన్నప్పుడు. ఎత్తేస్తే ఇంకా అలాగే చేసుకొచ్చేదానండి. ఆ పిల్లల్ని ఇంకా అలాగే పెంచుకొస్తున్నాను. 3000తోటి ఇంకా అలాగే పెంచినవి కట్టుకొని, ఇంటి కట్టుకొని, కరెంట్ బిల్లు కట్టుకొని ఈ పిల్లల్ని అలా 3000 అమ్మా. 2000 చిన్న రూమ్ 2000. మీకు ఒంటినంటే ఏమైందమ్మా? అమ్మ చిన్నప్పుడు అప్పుడు పొంగు చెల్లిందంట. పొంగు చెల్లిందంట. పచ్చి నూనె అది రాసేస్తే ఇంకా అలాగా అందరికీ పడ్డాయి. ఇన్నేసిన నాకు పర్లేదు. మీకు అప్పుడు పెళ్లి అయిపోయిందా? పెళ్లి అయిన తర్వాత ఇలా జరిగిందా? పెళ్ళి అయిన తర్వాత మీకు ఎంతమంది పిల్లలు? 2 ఒక బాబు చూసిన బాబు వీళ్ళ బాబే చూసేవాడు. ఏం చేస్తాం, ముందలకి వెళ్ళి తాగేసి ముందు తాగేసాడు. ఓంతులు అవుతున్నాయి కదా, తాగేసి వస్తాడు. అప్పుడును ఓంతులు అవుతున్నాయి కదా అని అనుకుంటే నేను ఇంకా అలాగనుకున్నాను, కానీ నా ఇల్లు తీస్తాడు అనుకోలేదని. ఈ పిల్లలు ఎండాకాలంలో ఏమి ఇబ్బంది లేదమ్మా? ఏమి ఉండదండి, ఎండ మంటగా అలాంటిది ఏమి ఉండదు. ఏదైనా డాక్టర్ చూపిస్తే గోల్డ్ డబ్బులు వేయండి. ఇరిగి పొడుగు మంచి వాళ్ళండి, ఇరిగి పొడుగు చూస్తారు, పిల్లల్ని చూస్తారు, నాకు కూడా ఏదోటి అలా చూస్తారు. ఏం పని చేస్తున్నారమ్మా? ఏం పని చేయను. మీరేం పని ఎక్కువ చేయలేరేమో కదా? మీ భర్త ఎలా చనిపోయారమ్మా? నీరసం చేసింది. ఒంట్లో వాళ్ళకి చనిపోయారా? మీ భర్త చనిపోయారు, చూసే కొడుకు చనిపోయారు. ఉన్న ఒక కొడుకు ఉన్న ఈ పిల్లని ఎత్తుకొని తల్లి అక్కడ ఉంటుందండి. ఉన్న ఈ తల్లి ఏమో మోగది, పిల్లల్ని చూసుకునే అంత స్తోమత లేదు. 2 పిల్లలు, ఒక పిల్లలు ఉన్న ఒక ఆడపిల్లకి కాలు ఇరిగిపోతే ఆ తల్లి పిల్ల అక్కడ ఉంటున్నారు. ఉన్న ఒక మనవడిని 2 మోయలేదని ఆ తల్లి మీరు ఇలా ఉన్నా కూడా మనవడిని మీ దగ్గర తెచ్చుకొని సాకుతున్నారు. మీకు పెన్షన్ అది వస్తుందమ్మా? వాటి వల్ల బతుకుతానండి. కొడుకు ఏ రోజైనా అమ్మ ఉంది అని చూడడానికి రాడండి. మొన్న వేస్ట్. సర్లే వచ్చి నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటారా? తీసుకుంటాం. తీసుకురండి. నానమ్మ చీర తీసుకురా, చేతులు 2 చేతులు పట్టుకో. నానమ్మ చీర తీసుకొని చెప్పి ఇవ్వు, సరిగ్గా ఇవ్వు. నీకు దుప్పటి ఇట్లారా, ఇది నీకు ఓకేనా? ఓకే అమ్మా, ఇంకా అన్నీ ఉంటాయి, ఆయిల్ అవన్నీ కూడా ఉంటాయి. తీసుకొని నీకు ఇది మాత్రం నువ్వే పట్టుకో. ఏం కొంటావు? ఏం కొంటావు? ఏం కొంటావు? ఐస్ క్రీమ్ కనుకో, నీకే ఐస్ క్రీమ్కి చూడు. ఇవి ఇద్దాము, అమ్మమ్మకి నాన్నమ్మకి ఇద్దాము, ఓకేనా? నీకు బట్టలు కొనమని చెప్తాను. అమ్మ ఇవి 4000 రూపాయలు తల్లి, ఏమైనా ఖర్చులకు వాడుకోండి. ఇంట్లో ఇవేం కొనకండి, రేషన్ అంత ఉంటుంది. ఇంటికి వెళ్ళాక లోపలికి వెళ్ళాక చూడండి, ఇంటికి వెళ్ళాక చూసుకొని ఇంకేమైనా లేకపోతే బట్టలు బాబుకి మనవాడికి ఏమైనా, వీడికి ఏం తేలేదు కదా, వీటికి ఏమైనా కొనండి. ఈ డబ్బులు మాత్రం దాయండి. ఐస్ క్రీమ్లు అడిగినప్పుడు ఏమైనా అడిగితే వీడికి చిల్లర ఖర్చులు ఇవ్వండి, సరేనా? అమ్మా నేను ఇంకెళ్ళొస్తాను, ఓకేనా? కడుపు నిండా అన్నం తినండి.